తలకోన జలపాతం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్లో ఉన్న ఎత్తైన జలపాతం. సుమారు 270 నుంచి 300 వరకు అడుగుల ఎత్తు ఉంటుంది. తిరుపతికి దగ్గరలో ఉంది. దీనిని కొండతల అని కూడా అంటారు. సమీపంలో సిద్ధేశ్వరాలయం వంటి పురాతన దేవాలయాలు, దట్టమైన అడవులు, జలపాతం, వన్యప్రాణుల అందాలతో ప్రకృతి ప్రేమికులకు అద్భుతమైన ప్రదేశం. స్థల ప్రాముఖ్యత అండ్ పురాణం. శేషాచల కొండల వరుసలో తల భాగంలో ఉండటం వల్ల దీనికి తలకోన అనే పేరు వచ్చింది. శ్రీనివాసుడు కుబేరుని అప్పు తీర్చడానికి ధనం కొలిచి అలసిపోయి తలకున కొండపై నిద్రించాడని, అందుకే ఈ పేరు వచ్చిందని స్థలపురాణం. చిట్కాలు. ఇది ప్రకృతి సౌందర్యంతో పాటు సాహసయాత్రలు, అడ్వెంచర్ కోసం మంచి ప్రదేశం. జలపాతం అందం, పరిసరాల ప్రశాంతత పర్యాటకులను ఆకట్టుకుంటాయి. గిల్లితీగ మార్చు. ఆ జలపాతంపై నుండి కొంత దూరంలో పాపనాశం అనే తీర్థం ఉంది. ఇక్కడ గిల్లితీగ అనే తీగ ఉంది. ఈ తీగలు పొడవు కొన్ని కిలోమీటర్ల పొడవు ఉంటాయి. దీని కాయలు కూడా చింతకాయల వలె ఉండి వాటికన్నా చాలా పెద్దవిగా ఉంటాయి. స్థానికులు ఈ తీగలని అన్ని భాగాలను కాయలు, దాని గింజలను మందులుగా వాడుతారు. చర్మ వ్యాధులకు, జ్వరానికి, తలనొప్పికి ఇలా అనేక వ్యాధులకు వాడుతారు. స్క్వేర్ బాక్స్ లో పడుతుంది.